హలో అండి. ఈరోజు మటన్ కర్రీ ఎలా చేద్దామో చూసేద్దాం రండి. సో ముందుగా ఒక హాఫ్ కిలో మటన్ కొని తెచ్చుకోండి. అది శుభ్రంగా కడుక్కొని కొంచెం లెమన్, పసుపు, ఉప్పు కలిపి వేసుకొని బాగా కడిగేసుకుంటే దానికి ఉన్న స్మెల్ అంతా పోతుంది. సో కడిగేసుకున్నాక ఇట్లా నేను ముందుగుండా కారం, ఉప్పు, పసుపు వేసుకొని నేను మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటా. దాంట్లోకి మసాలాకి ఏం తీసుకోవాలి ఇప్పుడు చూద్దాం. అల్లం కొంచెం, వెల్లుల్లి, ఇలాచి, మిరియాలు అండ్ లవంగీలు, దాల్చిన చెక్క కొంచెం, బిర్యానీ ఆకు ఒకటి, ఉల్లిపాయలు, జీలకర్ర, కొంచెం వాటర్ వేసుకొని ఇవన్నీ మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. పక్కన ఇంకో దానికి మటన్కి కావాల్సిన ఉల్లిపాయలన్నీ కట్ చేసేసుకోవాలి. కొంచెం ఒక హాఫ్ కిలోకి అయితే ఒక మీడియం సైజ్ ఆనియన్స్ అయితే ఒక 2 తీసేసుకుంటూ సరిపోతాయి. లార్జ్ సైజ్ అయితే ఒకటి తీసుకున్నా సరిపోతుంది. కొంచెం ఆనియన్స్ బాగా వేసుకుంటే మటన్ కర్రీ కొంచెం టేస్టీగా వస్తుంది. సో అందులోకి అలాగే 2 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. పక్కన కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ వేసి ఫ్రై చేసేసుకున్నాక పచ్చిమిరపకాయలు కూడా వేసేసి వేయించేసుకోవాలి. కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నాక అందులోకి మనం ముందుగుండా వేస్ట్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసేసుకొని ఇంకొంచెం సేపు ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి, మా బుడ్డోడు ఇట్లా ఆరెంజ్ తింటున్నాడు. బాగుందంట, వాళ్ళంతా ఉబ్బుకుంటూ బాగుంది, నచ్చిందని చెప్తున్నాడు. సో ఇప్పుడు వేగిపోయినాయి, మసాలా కూడా వేగిపోయిన తర్వాత మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని అది కాసేపు వేయించుకోవాలి. వేయించుకున్నాక వాటర్ కాస్త వేసుకొని లాస్ట్లోన లెమన్ వేసుకోవచ్చు, ముందుగుండా వేసుకోవచ్చు, పర్లేదు. లెమన్ వేసుకుంటే కొంచెం మనకి టేస్ట్ చాలా బాగా వస్తుంది. లెమన్ ప్లేస్లో మీకు వద్దు అని అంటే టొమాటోస్ కూడా వేసుకోవచ్చు. హాఫ్ కిలో మటన్కి ఒక టమాటో, 1.5 టమాటో అయితే సరిపోతుంది. అంతకు మించి వేసుకున్నా కొంచెం పులుపు ఎక్కువైపోతుంది కాబట్టి అంత బాగుండదు. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే యూ కెన్ స్కిప్ ఇట్. సో ఇక్కడ మనం చూసుకున్నాం, మూత పెట్టుకునే కంటే ముందని 70 to 80% మటన్ ఉడికిపోవాలి. ఎందుకంటే ఎక్కువ విజిల్స్కి పెట్టుకున్నా కూడా అంత మంచిది కాదు. ఓపెన్ కుకింగ్ కొంచెం నేను ప్రిఫర్ చేస్తాను. సో ఇట్లా కొంచెం ఉడికిపోయింది ఆల్మోస్ట్. ఇంకా మటన్ ఉడికిపోయేసరికి నేను మూత పెట్టేసుకొని విజిల్స్కి పెట్టేసుకున్నాను. ఒక 3 to 4 విజిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఫైనల్గా మటన్ అయితే ఉడికిపోయింది. అందులో కొత్తిమీరతో కొంచెం పైన వేసుకుంటే అది ఇంకా కొంచెం మంచి టేస్ట్ వస్తుంది. సో నాకు అయితే మటన్ ఇట్లా చేస్తే ఎంత ఇష్టమో అసలు. లాస్ట్లో ఇంకొంచెం హాఫ్ లెమన్ నేను స్క్వీజ్ చేసి వేస్తాను. చాలా బాగుంటుంది ఇలా అయితే. అసలు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మా అమ్మాయి ఇట్లా పెట్టమని చెప్తుంది, చెట్టులాగా మధ్యలో తను కూడా గార్నిష్ చేస్తుందంట లాస్ట్లో. ఇది ఫైనల్ అవుట్పుట్ చూడండి, చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా లాస్ట్లో ప్లేట్లో సర్వ్ చేసేసుకొని ఇంకా తినడానికి అయితే రెడీ అయిపోయాం. మా అమ్మాయికి అయితే అసలు కర్రీ చాలా బాగా నచ్చింది. ఇంతకుముందు అసలు మా అమ్మాయి అసలు మటన్ అనేది ముట్టేది కాదు, ఇప్పుడు చాలా బాగా తింటుంది. ఎప్పుడు చేసిన ఇలాగే చేయమని చెప్తుంది నన్ను. చూడండి దాని రియాక్షన్ లాస్ట్లో. టేస్ట్ అన్నీ చాలా చక్కగా కుదిరాయి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మా అమ్మాయి కూడా యమ్మీ అని మొత్తం తినేసింది. వదలలేదు అసలు. ఎప్పుడు ఇలాగే చేయమని చెప్తోంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.